లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారు టేకప్ చేసిన తర్వాత ఈ యొక్క యుగల గీతం ప్రారంభించినది కూడా మంచి స్పందన, ఎప్పుడూ ఊహించినటువంటి స్పందన. ఈ స్పందనకి ఎనలేనటువంటి జనసమూహం తాలూకా అన్ని పార్టీలు, ఏ పార్టీ అని ఏం కాదు, ఇంక్లూడింగ్ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా డైరెక్ట్గా బ్యాడ్జీలు లేకుండా సపోర్టింగ్ చేయడం, ఆ యాత్రలు టాటా చెప్పడం, మంచి ఆయనకి స్వాగతం చెప్పడం కూడా జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా జగన్ బాబు మహానుభావుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటి ఆయన చేసిన పని? మొట్టమొదటిసారిగా ఏదైతే అరాచకాలు చేశాడు, ఏది పాదయాత్ర నడుకుందామని, పాదయాత్ర నడుకునేటప్పుడు ఈ ఎఫెక్ట్ అంతా జనాల్లోకి వెళ్ళే ఈ స్పందన వస్తుంది అనుకోవచ్చా? ఏ జంక్షన్లో పడితే ఆ జంక్షన్లో పాదయాత్ర అడ్డుకోవడం కాకుండా మీటింగ్ హోల్డ్ చేసేటప్పుడు పోలీసులతోనే అడ్డగించడం, ఎంత తెలియ ఏర్పాటు చేయడం, దానికి తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగు తరఫున, అభిమానుల తరఫున రీఅటాక్స్ ఇవ్వడం వాళ్ళు పారిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఈయన ఏమాత్రం కూడా తొనక్కుంటూ వెనక్కుంటా పక్కన ఉన్నటువంటి ఏ మహాతలు, ఏ సోదరిమని తీసుకొచ్చినట్టు చైర్ కానీ, బల్ల కానీ, లేదంటే వాళ్ళు చూపించినటువంటి మేడ మీద కానీ ఎక్కి తాను ఇవ్వాల్సినటువంటి ప్రజా సందేశం ఇవ్వడం జరుగుతుంది. దానికి వాళ్ళు తోక ముడిచి పారిపోవడం కూడా జరిగింది. అంటే లోకేష్ గారు అప్పుడు ఏదైతే ఐటీ మినిస్టర్గా ఉండేటప్పుడు కొన్ని కంపెనీలు తీసుకొచ్చి ఆ కంపెనీల దగ్గర ఇప్పుడు సెల్ఫీ ఛాలెంజ్ చేస్తా ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఏ సెల్ఫీలు చేసినా సరే లోకేష్ బాబు తీసుకొచ్చిన పరిశ్రమలు కూడా మళ్ళీ మీ అధికారులు రావడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం, ఆ పరిశ్రమలు మనమే చేయాలి తప్పించి ఆయన ఒకటి కూడా చేయలేడు. ఆయన ఛాలెంజ్ చేసేదంతా తుస్సుమని ఇప్పుడు తప్పించి నథింగ్. ఆయన ఛాలెంజ్ చేయడానికి కూడా అవకాశం లేదు. లోకేష్ ఇచ్చినటువంటి ఐటీ మంత్రికి ఇచ్చినటువంటి హామీలు కానీ, పరిశ్రమలు కానీ ఈయన ఏం చేయలేడు. తోక ముడుచుకుని పారిపోవడం తప్పించి ఇవన్నీ భ్రమలు కల్పించేదానికి ఆయన నాటకాలు బోటకాలు ఆడుతుంటే తప్ప చేయలేదు. జగన్కి లోకేష్కి ఎవరు మంచి నాయకుడు అంటే ఏం చెప్తారు సార్? ఎవరైనా చెప్తారు, ఈవెన్ వైసీపీ కూడా చెప్తారు లోకేష్ బాబు బెటర్ నాయకుడు. ఆయన తర్వాత ఎవరైనా సరే ఈరోజు ఆయనకు ఉన్నటువంటి పర్సెంటేజ్, ఆ రోజు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఉన్నటువంటి స్పందన ఈరోజు చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన కంటే ఎక్కువ కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఇందులో మాత్రం నో డౌట్. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇప్పటికే 3000 పైన కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. నేను ఉన్నాను వినని జగన్మోహన్ రెడ్డికి ఈయన ధీటుగా సమాధానం ఇస్తూ జనం తాలూగా సమస్యను తెలుసుకుంటూ ఇప్పటివరకు పాదయాత్ర కొనసాగుతుంది కదా. ఒక మహిళగా ఆయన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు, ఈయన చేస్తున్నాడు. లోకేష్ గారు పాదయాత్ర ఈ రెండింతలు ఏదైతే బాగుంటుంది, ఏమనుకోవచ్చు అంటే ఈరోజు జనమే జగన్మోహన్ రెడ్డికి స్వయంగా బుద్ధి చెప్పారు. ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు బయటకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలనకి, రాక్షస పాలనకి మొన్న నారా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసే నిరాళంగా నిలిచింది. ఈరోజు ప్రజలు నిత్యావసర సరుకులకు కానీ అనేక ఇబ్బందులు పడుతూ రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమం లేకుండా, ఈరోజు యువతకు ఉద్యోగాలు లేకుండా 4.5 ఏళ్ళుగా యువతలకు ఉద్యోగాలు లేక ఈరోజు యువతలందరూ కూడా వలస వెళ్తున్నారు. అలాంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల కలిగింది. ఇలాంటి అవినీతి పాలన ప్రజలు ఎప్పుడూ కని విని ఎరిగినట్టుగా ప్రజలందరూ కూడా నానా బాధలు పడుతూ ఉన్నారు. అలాగే లోకేష్ యువగాలం చూస్తుంటే ఈరోజు కానీ జన సముద్రంలా ఉంది. జనాలందరూ కూడా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు మేము ఒక తల్లి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఈరోజు ప్రజలందరూ కూడా ఆయన పరిపాలన కోసం, ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. మా కష్టాలు తీరాలన్నా, రాష్ట్ర అభివృద్ధి కావాలన్నా ఒక తెలుగుదేశం పార్టీకి చెందుతుంది. అలాగే అభివృద్ధి చెందాలి అంటే విజున్న వ్యక్తి ఒక నారా చంద్రబాబు నాయుడు గారే. రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దాలంటే ఒక తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి తమ ఓటు హక్కుని బాగా వినియోగించుకోవడానికి అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇది యువగళం ద్వారా ప్రజల వద్దకు దగ్గరయ్యాడు లోకేష్ అనుకోవచ్చా? మీకు ఎలా కనిపిస్తుంది? యువగళం ద్వారా లోకేష్ గారు స్టార్టింగ్ లో అనుకున్నారు మాట్లాడడం రాదని, అదని, ఇదని. చాలా మంది కూడా అతి దారుణంగా మాట్లాడారు. ఈ రోజు వాళ్ళందరూ కూడా నోరు మూసుకునేలాగా తెలుగులో అతి స్వచ్ఛంగా తెలుగు భాషలో మాట్లాడగల తెలుగు బిడ్డగా ఆయన ఈరోజు తీర్చిదిద్దారు. ఈయన ఈరోజు తెలుగుదేశానికి మారిపోయారుగా, తండ్రికి తగ్గ కొడుకుగా ఆయన యువగళం పాదయాత్ర జనాలందరూ కూడా నీరాజనం పడుతున్నటువంటి వ్యక్తి ఈరోజు నారా లోకేష్ గారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు తెచ్చినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో దానికి సెల్ఫీలు దిగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన మేము ఉన్నామనేటువంటి సెల్ఫీలు తీస్తున్నాడు కదా. ఈ రెండింతల్లో ఎవరి పాలన బాగుంది, ఎవరి సెల్ఫీలు బాగుంది అంటే చెట్లకి, రోడ్లకి, కాలువలకి రంగులు వేసుకునే దుస్థితి ఈనాడు జగన్మోహన్ రెడ్డి పాలన. అలాగే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడానికి మాత్రమే ఆయన పాలన. రోడ్ల వెంట కానివ్వండి,
లోకేష్ గారు 3000 పైన వైద్యులు పాదయాత్ర చేస్తారు. జనాల సమస్యలు తెలుసుకునే జనాల ముందుకు వచ్చాడు కదా. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేశాడు. తీరా పాదయాత్రలు ఇద్దరు బ్యాన్ చేస్తే ఏది పాదయాత్రలో మీకు నమ్మకం కలిగిస్తుంది జనాలకమ్మా? ఏది ఎట్లా ఉందమ్మా? బాబు లోకేష్ బాబు యువకాలం మొదలెట్టిన రోజు కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా జనం తరగతుగా వస్తూనే ఉన్నారు. రాష్ట్రం మొత్తం కూడా 4 మూల జనం ఎక్కువగా లేడీస్ బాగా వస్తున్నారు. చంద్రబాబు కన్నా తండ్రి కన్నా కొడుకు ఎక్కువ. ఎందుకంటే 4.5 సంవత్సరాల్లో ఒక సైకో పాలన వచ్చింది కనుక ఈ సైకో పాలనకి ఈ జనమంతా కూడా ఎక్కడ రాష్ట్రం అట్టాడికి వెళ్ళిపోతుందో ఎలా తేల్చాలా, ఈ ప్రజలను ఎవరు ఆదుకుంటారు, ఈ అండగా ఎవరుంటారని లోకేష్ గణించుకుని యువకాలంలో ఆయన పాదయాత్ర మొదలెట్టడం జరిగింది. ఈ రోజు వరకు కూడా తన తండ్రి అరెస్ట్ అయ్యి 52 రోజులు కూడా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యి ఉన్నారు. అదే ఆ 4 రోజులు సెలవైనా సరే అది కవర్ చేసుకుని తూర్పుగోదావరి జిల్లా మొత్తం కూడా కవర్ చేసుకుని ఇప్పుడు వైజాగ్లోకి అడుగెట్టారు. వైజాగ్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తన తండ్రి యువకాలం ఆ రోజు తండ్రి పాదయాత్ర ముగింపు యాత్ర అగనంపూడి టోల్గేట్ దగ్గర ముగింపు అయ్యింది. అలాగే ఆ శాస్త్ర ప్రకారంగా ఇప్పుడు కొడుకు ముగింపు ఇవ్వాలని, వైజాగ్తో ముగింపు ఇవ్వాలని, యువకాలం పూర్తి చేయాలని లోకేష్ గారు ఈ రోజు వరకు 4.5 సంవత్సరాలు పైగా సైకో పాలన చూడలేక ప్రజలందరూ కూడా పడ్డ బాధలు చూడలేక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అంటే ఏంటనేది చూపించాలని తనయుడిగా లోకేష్ బాబు బయలుదేరి ఆయన ప్రజల్లోకి వచ్చి మీ కష్టం సుఖం వెంచి మంచి చెడ్డ ఏంటి, మీ కష్టాలకి నేనున్నాను, మీ కష్టమేటో నేను ఆదుకుంటాను అని కుల మతం లేకుండా ప్రతి ఒక్కరిని హత్తుకుని ప్రతి కష్టానికి ముందు ఉండి ప్రతి ఒక్కరికి కూడా ముందడిగి వేస్తూ నేనున్నానని భరోసా ఇస్తా లోకేష్ గారు ముందుకు వచ్చారు. ఈ రోజు గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ముగింపు అవుతుంది కనుక మేమందరం కూడా 4 మూల నుంచి వచ్చి గాజువాక నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఇక్కడ ముగింపుకు చేర్పుకి వచ్చాము. లోకేష్ గారిని కలిసి మా మంచి చెట్లు ఏటో ఆయనకి తెలియపరచుకోవాలని, మా కష్టాలు ఏటో ఆయనకి కొలబోసుకోవాలని మేము బాధపడుతున్నాము. అందుకోసం మాకు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మాకు 83 నుంచి నేను పార్టీకి సేవ చేసుకొస్తూ ఉన్నాను. ఈ రోజు వరకు కూడా అదే జెండా అదే గొడుగు కింద ఉన్నాము. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు నాయుడు లేకపోయినా ప్రతిపక్షానికైనా మేము జెండా మోసాము. పార్టీ కార్యకర్తలుగా మేము ముందడుగేస్తాము. మేమంతా రాష్ట్రం నియోజకవర్గాలన్నీ కూడా కష్టపడి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎం చేసే వరకు కూడా రాత్రనక పగలనక కష్టపడి మేము ముందుకు వస్తాము.